హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెల్లె వాళ్ళు బొడ్రాయి చేసుకుంటే ఇన్వైట్ చేస్తే వెళ్ళామని చెప్పాను కదా. అసలు ఎంత మంచిగా జరిగిందో. మేము వెళ్ళకపోతే మిస్ అయ్యే వాళ్ళం కావచ్చు, ఎందుకంటే ఎప్పుడు నేను ఇలా చూడలేదు బొడ్రాయి అయితే. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, బొడ్రాయి చేసిన తర్వాత ఖచ్చితంగా వర్షం పడుతుందంట. అక్కడున్న పెద్దవాళ్ళు అయితే చెప్పారు. ఎందుకంటే మనం అంతా తొక్కి అట్లా ఇట్లా ఉంటాం కదా. అమ్మవారైతే ఆ తొక్కుడును ఉంచుకోదంట, క్లీన్ చేసి శుద్ధి చేసుకుంటుందంట. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ధ్వజస్తంభం ఎత్తిన తర్వాత ఇలా గుమ్మడికాయలు కొబ్బరికాయలు అయితే సమర్పించారు. పోచమ్మ తల్లి గుడి కూడా ఉండేదంట, కానీ కొంచెం లోతుగా ఉండేదంట. అమ్మవారిని కూడా పైకి మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు, గుడి పైకి లేపి. మాకైతే అక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. బోనాలను చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చిందా అన్నట్టు అనిపించింది. అందరైతే మట్టి కుండల్లో తీసుకొచ్చారు, ఎందుకంటే గుడి కట్టారు కదా ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా అందరూ మట్టి కుండల్లో అయితే తీసుకొచ్చారు. చెల్లె కూడా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతుంది. అత్తమ్మ ఆల్రెడీ బోనం సమర్పించిన తర్వాత చెల్లె అయితే కొబ్బరికాయ కొడుతుంది. అన్ని బోనాలు అయితే ఒక్క దగ్గర పెట్టి చేశారు. అసలు ఎంత మంచిగా అనిపించిందో ఇట్లా చూస్తుంటే, అసలు మస్తు అనిపించింది మాకైతే. తర్వాత అయితే గావ పట్టారు. గావ అంటారంట, గొర్రెను అట్లా వేస్తారు. సో ఇలా అందరూ ఒక్కొక్కరుగా అసలు రకరకాలుగా పూజించుకొని అయితే వచ్చిళ్ళు. టెంపుల్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. అమ్మవారిని చూస్తే కూడా మస్తు అనిపించింది. తినైతే చిల్ల వాళ్ళ ఆడపడచ్చు, అస్సలు వీడియో తీస్తుంటే నచ్చట్లేదు, వద్దక్క వద్దక్క అంటుంది. లాస్ట్కి నాకైతే పర్మిషన్ అయితే ఇచ్చేసింది. తన పేరు సృజన, చాలా మంచిది. ఇంకా ప్రిన్సిపాపకు మా చెల్లె ఉంటే చాలు, తనతోనే ఉంటుంది. ఇంటికైతే ఇట్లా బస్వన్న అయితే వచ్చాడు. ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. అత్తమ్మ అయితే చదివింపులు అయితే చదివించింది. తర్వాత పోచమ్మ బోనాలు సమర్పించిన తర్వాత అత్తమ్మ అయితే చెల్లెకి శ్రావణ పట్టు చీర కట్టించింది. ఒక్కొక్కరుగా అయితే చెల్లెను మంచిగా ఆశీర్వదించారు. ఇట్లా ఆషాఢం అయిపోయాక శ్రావణంలో 1 ఇయర్ లోపు అయితే కొత్త పెళ్లి కూతుర్లకైతే కట్టిస్తారు. తర్వాత అత్తమ్మ వాళ్ళకైతే బియ్యం పోసుకునే ఆచారం ఉంటుంది. ప్రతి అకేషన్కి అయితే ఇట్లా పోసుకుంటారు. ప్రతి పుట్టింటి వాళ్ళు అయితే పోస్తారు. చెల్లెకు మమ్మీ పోసింది, అత్తమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పోసారు. అండ్ చెల్లె వాళ్ళ ఆడపడుచు ఉంటుంది కదా, అత్తమ్మ వాళ్ళ కూతురుకి అత్తమ్మ పోసింది. ఇలా ఒక్కొక్కరుగా అయితే ఆ రోజంతా నెక్స్ట్ డే అన్నట్టు ఇది మంచిగా బియ్యం పోసుకున్నారు. మా సైడ్ అయితే ఇలా ఉండవు. ఇట్లా బియ్యం పోసుకుంటుంటే కూడా మాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మేము రిటర్న్ అయిపోయాము. ఫెస్టివల్ అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.